ఏమనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు కారుమూర్ ఏం మాట్లాడారు, దానికి శ్రీనివాస్ వర్మ ఇచ్చిన కౌంటర్ ఏంటో ఒకసారి చూద్దాం. కానీ ఇది జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను, రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు ఆయన. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి అన్నంటే దూరం. అనుకుంటున్నాం మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని ఎవరినవ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి నౌకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలదురా అని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అచేత మీరు అధైర్యపడద్దు, ఒకళ్ళకొకళ్ళకు తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెప్పపెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చెప్తున్నాడు, మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు. నిన్న కాకమున్నా ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు యువతల నుండి ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే, మనం రెచ్చగొడితే ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపప్పకి చెప్తున్నాడు. మనకి కలుపుకు వెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ, ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరునికి ఇస్తున్న పేరు నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు, వాడు, ఇక్కడ అంబటి రాంబాబు గారు, సేమ్ బూతుల్లో ఉంటారు. ఒక్కొక్కరు మనుషులు రక్తం తాగేశారు అనిపిస్తుంది వీళ్ళు చూస్తే. ఇంకోటి ఆడ ఉన్నాడు, ఆడు చదువుకుని డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆడు పశువుల డాక్టర్, మీరు చదువుకున్నాడు. ఆడు ఈ పశువుల మందను అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం, చంపేస్తాం అంటున్నాడు. పిచ్చనా కొడుకు. ఈ పిచ్చనా కొడుకు చెప్తున్నా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి పరిధి మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. నెక్స్ట్ మాట్లాడితే ప్రజా జీవితంలో చెల్లదు. కాబట్టి ఈవేళ వైసీపీ నాయకులు చెప్తున్నా, అభివృద్ధి మా జయం. అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం. ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను.
నేను కూడా మాట్లాడుతున్నా. ఇది తప్పు ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తావు అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా, నీకు చంపడానికి కత్తి పట్టుకోవడానికి అవకాశం లేక, నడవడానికి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే